మనీ కెనాట్ బై హ్యాపీనెస్. ఇది డస్ట్బిన్లో పడింది రా ఈ కొటేషన్. మానవత్వం బతికిన రోజుల్లో ఇది నిజం. కానీ ఇప్పుడున్న సొసైటీలో మనీ ఈజ్ ఎవ్రీథింగ్. చూడు, రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయితే దెబ్బ తగినవాడు హాస్పిటల్ బెడ్ మీద ఉంటే యాక్సిడెంట్ చేసినవాడు పోలీస్ స్టేషన్లో ఉంటాడు. ఇద్దరు సేఫ్గా ఇంటికి తిరిగి వెళ్ళాలంటే మనీ కావాలి, లేకపోతే వాడు పైకి పోతాడు, వీడు జైలుకి పోతాడు. పక్క రూమ్లోనే 10 మంది డాక్టర్స్ ఉంటారు. కానీ నువ్వు మనీ డిపాజిట్ చేయకపోతే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయరు. హాస్పిటల్కి వెళ్ళి చూడు ఒకసారి, నీకు అర్థమవుతుంది. స్కూల్ ఫీజు లేకపోతే నీ పిల్లలకు మంచి చదువు చెప్పరు. న్యాయం నీ సైడ్ ఉన్న లాయర్ని పెట్టుకునే స్తోమత నీకు లేకపోతే నువ్వు ఓడిపోతావు. నువ్వు హ్యాపీనెస్ని డైరెక్ట్గా కొనకపోవచ్చు, కానీ హ్యాపీనెస్ని ఆపే ప్రతి కష్టాన్ని మనీ తీరుస్తుంది. మనీ ఇచ్చి ప్రతి వస్తువుని కొంటుంది. జీరో నుంచి మొదలుపెట్టి కష్టపడిన రిచ్ అయిన వాడు ఎవ్వడు కూడా చెప్పడు మనీ కెనాట్ బై హ్యాపీనెస్ అని. మనీకి భయపడి పిల్లల్ని కనడం తగ్గించేస్తున్నారు. మనీకి భయపడి, అంటే మనీ ఎంత ఇంపార్టెంట్ చూసి, పెళ్ళి కావాలన్నా నువ్వు మనీ సంపాదించాలి. తర్వాత నీ భార్య నీ ఇంటికి వచ్చిన దగ్గర నుండి నీ భార్య ఒక పిల్లల్ని కన్న దగ్గర నుంచి వాళ్ళకి స్కూల్ ఫీజులు ఇవన్నీ చేయాలంటే, ఇవన్నీ చేస్తూ నువ్వు హ్యాపీగా ఉండాలంటే మనీ కావాలి. అంతెందుకు, ₹1 కూడా సంపాదన లేకుండా నువ్వు 3 months ఖాళీగా ఉండు. ఇంట్లో నీ ఫ్యామిలీ, నీ పార్ట్నర్, నీ పుట్టిన పిల్లలు కూడా నీకు వాల్యూ ఇవ్వరు. మనీ బాగా ఉంటే మంచోడు అవుతావు. అంతా పోగొట్టుకుని వీధిని పడు, నెక్స్ట్ డే నుంచే నేను ఎవడు దేకడు. చాలామంది అంటారు పోయేటప్పుడు ఇదంతా పట్టుకుపోతావని. ఏం సాధించకుండా పోయావని మనకి రిగ్రెట్గా ఉండకూడదు కదా. అందుకే కంపల్సరీ లవ్ మనీ, ఎర్న్ మనీ, రెస్పెక్ట్ మనీ. అంటే మనీ కెనాట్ బై హ్యాపీనెస్. ఒకటే చెప్తా, మనీ ప్రతి ఒక్కరికి కంపల్సరీ మనీ ఉంటేనే నీకు విలువ ఉంటుంది. జై హింద్.